టాలీవుడ్ లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో బాక్స్ ఆఫీస్ రకరకాలుగా షేక్ అయింది. కాకపోతే మిక్స్డ్ రిపోర్టే వచ్చింది. జనవరిని చిరు బాలయ్య కాపాడితే మార్చ్ ని నాని కాపాడాడు. ఓవరాల్ గా ఈ క్వార్టర్లీ రిపోర్ట్ అందరికీ షాక్ ఇస్తోంది. 2023 3 months రిపోర్ట్ వచ్చింది. ఈ ఏడాది మాస్ మూవీస్ హిట్ మెట్టెక్కాయి, కానీ డజన్ల కొద్ది ఫ్లాప్లు వచ్చాయి. దసరా దరువేస్తోంది, బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ఇక ఎక్స్పెరిమెంటల్ మూవీ బలగం కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. కానీ ఇలాంటి దరువే 3 నెలల్లో మొత్తంగా చూస్తే మాత్రం ఆ సౌండే లేదంటున్నారు. జనవరిలో వాల్తేరు వీరయ్యగా చిరు హిట్ మెట్టెక్కాడు. బాలయ్య వీరసింహారెడ్డిగా దుమ్ము దులిపాడు. ఇలా మాస్ హిట్లు పడటంతో ఈ ఏడాదంతా హిట్లే వస్తాయనుకున్నారు. కానీ 3 months లో 4-5 హిట్లు పక్కన పెడితే మిగతావన్నీ ఫెయిల్యూర్స్ గానే నిలిచాయి. టాలీవుడ్ లో విచిత్రంగా ఈసారి బాలీవుడ్ మూవీ పఠాన్ వసూళ్ల వర్షం కురిపించింది. మాస్ మూవీస్ కి ఈ ఏడాది బాగా కలిసొచ్చేలా ఉందనే మాటని ఈ సినిమా కూడా నిజం చేసింది. ధనుష్ కూడా ఈ ఏడాది ఓ విచిత్రం చేశాడు. సార్తో తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రాబట్టగలిగాడు. ఇలాంటి హిట్లు లెక్కేస్తే 6 డజన్ లోపే ఉంటాయి. జనవరిలో చిరు బాలయ్యకే హిట్లు దక్కాయి. ఫిబ్రవరిలో పద్మభూషణ్ లాంటి హిట్ తో పాటు సార్ లాంటి బ్లాక్ బస్టర్ ఒకటి వచ్చింది. ఇక మార్చిలో దసరా బలగం హిట్ అయింది. సో మొత్తంగా చూస్తే నెలకు 2 హిట్లు మాత్రమే వచ్చాయి.